బాగా good morning. And yesterday there was a lot of network issue. We went a little bit fast. Okay, we'll go with today's topic. Okay, today's topic. We go to the topic. Let us have a quick recap. నిన్న మనం 2 topics కంప్లీట్ చేసాం. ఏమేం టాపిక్స్ కంప్లీట్ చేసాం? Neurology and we completed one more topic, that is obstetrics. న్యూరాలజీలో మనకి కామన్ డిసీజెస్ ఏమొస్తుంటాయి? బ్రెయిన్ స్ట్రోక్, ఇంకా అల్జీమర్స్, ఇంకా పార్కిన్సన్స్ డిసీజ్, డిమెన్షియా, పార్కిన్సన్స్ డిసీజ్, పారాలిసిస్ కూడా వస్తుంది కదా, పారాలిటిక్ స్ట్రోక్ అని, పక్షవాతం. సో మామూలుగా డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటి ఇలా న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు? న్యూరలాజికల్ ప్రాబ్లమ్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్. ఓకే, ఇంకా పిఈటి, పాజిట్రాన్ ఎమిషన్ టెక్నాలజీ. గుడ్. ఇంకా ఈఈజీ కదా, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వెళ్తున్నాయా లేదని చెక్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మనకి ఇలా అయిన తర్వాత దెర్ ఆర్ వేరియస్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి నిన్న ఆబ్స్టెట్రిక్స్ చదివాం. ఆబ్స్టెట్రిక్స్ లో ఫీటస్ అని ఎప్పుడు అంటారు? వండర్ఫుల్. వాట్ ఇస్ ఆన్సర్ వన్స్ అగైన్? కమ్ అప్. యుటరస్ లో ఫీటస్ బేబీ ఉన్నప్పుడు దాన్ని ఫీటస్ అని పిలుస్తారు సార్. అది ఎన్ని వీక్స్ నుంచి అంటారు ఫీటస్ అని? ఐ థింక్ ఎంబ్రియోనిక్ స్టేజ్ తర్వాత. ఓకే, సో డెలివరీ అంతవరకు ఫీటస్ అని అంటారు. సమ్ టైమ్స్ ఈ గైనకాలజిస్ట్ కి ఆబ్స్టెట్రిషియన్ కి డిఫరెన్స్ ఏంటి? గైనకాలజీ ఫీమేల్ రీప్రొడక్టివ్ సంబంధించినవన్నీ. Okay, she is a specialized doctor in female reproductive system. Whereas obstetrician అంటే ఎవరు? బేబీ కన్సీవ్ అయిన నుంచి డెలివరీ అయిన తర్వాత వరకు కేర్ తీసుకునే డాక్టర్ ని obstetrician అంటారు. మనకి డెలివరీస్ లో ఎన్ని రకాల డెలివరీస్ ఉన్నాయి? వాటర్ బర్త్ డెలివరీ. గుడ్. నెక్స్ట్ నార్మల్ డెలివరీ, నార్మల్ డెలివరీని ఏమంటారు? ఫ్రీ డెలివరీ, వెజైనల్ డెలివరీ అంటారు. గుడ్. నెక్స్ట్ సిజేరియన్ డెలివరీ. గుడ్. నెక్స్ట్ అదేదో పట్టకార పెట్టి బేబీని లాగుతారు కదా బయటికి, ఫోర్సిప్స్ అసిస్టెడ్ డెలివరీ. 3 Idiots మూవీలో ఒక డెలివరీ చెప్పాను కదా, 3 Idiots లో బేబీని బయటికి లాగుతారు. వాక్యూమ్ అసిస్ట్ డెలివరీ, ఇలా రకరకాల డెలివరీస్. అండ్ సో వేరియస్ టెస్ట్స్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు కవర్ 2 more topics. ఫస్ట్ టాపిక్ వచ్చేసి గైనకాలజీ. ఐ థింక్ ద స్క్రీన్ ఇస్ విజిబుల్ కదా. గైనకాలజీ అంటే దిస్ డీల్స్ విత్ ద ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అంటే ఈ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏమొస్తుందంటే మనకి ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో యూ గెట్ యూటరస్ అని, ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్. ఫెలోపియన్ ట్యూబ్స్ ఐడియా ఉందా? ఫెలోపియన్ ట్యూబ్స్ ఈ సైడ్ కు ఉంటాయి కదా, ఫెలోపియన్ ట్యూబ్స్ అని. అండ్ సెర్విక్స్, వెజైనా, బ్రెస్ట్,
మామూలుగా బేబీ పుట్టగానే మదర్ కి కాంటాక్ట్ చేస్తారు. నేను మీకు చెప్పాను. ఎందుకు కాంటాక్ట్ చేస్తారు? అట్రాక్షన్, బాండింగ్ ఏర్పడడానికి. అంటే బాండింగ్. మదర్ చైల్డ్ బాండింగ్ ఏర్పడాలి. అండ్ మమ్మీ మదర్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఓవరీస్ లో కానీ, యూట్రస్ లో కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్ లో, సర్విక్స్ లో ఆర్ వెజైనా వీటిలో కానీ ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. సో ఈ గైనకాలజిస్ట్ ఏం చేస్తారంటే దే ట్రై టు రెక్టిఫై ఆల్ ది డిజార్డర్స్ రిగార్డింగ్ ది ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అండ్ కామన్ కండిషన్స్ ఏంటంటే దేర్ విల్ బి హార్మోనల్ డిజార్డర్స్. హార్మోన్స్ మనకి ఏ గ్లాండ్స్ లో ప్రొడ్యూస్ అవుతాయి? ప్రోస్టేటెడ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్. ఓకే. ఈ హార్మోన్స్ కి సంబంధించిన డాక్టర్ని ఏమంటారు? ఈతో స్టార్ట్ అవుతుంది, ఈఎన్ అని. ఎండోక్రైనాలజిస్ట్. ఎండోక్రైనాలజిస్ట్. ఎండోక్రైనాలజిస్ట్ అంటే మనం మెయిన్ కి వర్డ్స్ ని బాగా టెర్మినాలజీని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గైనకాలజిస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫిమేల్స్ కి దేంట్లో ప్రాబ్లం వస్తుందంటే మెన్స్ట్రువల్ సైకిల్లో ప్రాబ్లం వస్తుంటది. అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ కానీ లేకపోతే సమ్ అదర్ అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అనే వస్తుంది. అండ్ హార్మోనల్ డిజార్డర్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? స్వెల్లింగ్ ఉంటది అనమాట. అండ్ ఎండోమెట్రియాసిస్ అని, యూట్రిన్ ఫైబ్రాయిడ్స్, ఎస్టిడి అంటారు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎస్టిడి. వాట్ ఇస్ మన ఎస్టిడి? హెచ్ఐవి, హెపటైటిస్ బి, ఏ. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, గ్యాంగ్రీన్ అని, ఇంకొక డిసీజ్ కూడా ఉంటుంది, ఎయిడ్స్, గ్యాంగ్రీన్. వన్ మోర్ థింగ్ ఇస్ దేర్. ఓకే, విల్ గో త్రూ దట్. నెక్స్ట్, సో ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ డిజార్డర్స్ లో we have PCOS. PCOS. Please have a look at the first one. Polycystic ovary syndrome అంటారు. పాలిసిస్టిక్ అంటే పాలి అంటే ఏంటి? మెనీ అన్నమాట. సిస్ట్ అంటే చిన్న చిన్న డాట్స్ లాగా అంతా ఫామ్ అవుతుంది. సో దేర్ విల్ బి సిస్ట్ ఆన్ ద ఓవరీస్ అంతా సిస్ట్ ఫార్మ్ అవుతుంది అనమాట. దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విల్ బి దేర్ అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ విల్ బి దేర్. ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వరు అనమాట. అంటే ఎంత ప్రయత్నించినా కూడా కన్సీవ్ అవ్వడానికి వాళ్ళకి డిఫికల్టీ ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారు? పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. పాలి అంటే ఏంటి? మెనీ. అండ్ థర్డ్ వన్, యూటరిన్ ఫైబ్రాయిడ్స్. అంటే యూట్రస్ చుట్టూ నాన్ క్యాన్సరస్ గ్రోత్ విల్ బి దేర్. నేను మీకు చెప్పాను సేమ్. కొన్నిసార్లు మనకి ట్యూమర్స్ అంటే ఏంటి? పెయిన్లెస్ స్వెల్లింగ్స్ ఇన్ ద బాడీ అని. సో వాటి వల్ల కొన్ని క్యాన్సరస్ ఉంటాయి, కొన్ని నాన్ క్యాన్సరస్ ఉంటాయి. సో దీనివల్ల ఎక్కువ ఏమవుతుందంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ విల్ బి దేర్ అండ్ ప్రెషర్ విల్ బి దేర్ ఆన్ పెల్విక్ అన్నమాట. ఫోర్త్ వన్, ovarian cyst. What is the fourth one? Ovarian cyst. What is meant by ovarian cyst? ఓవరీస్ దగ్గర మనకి ఏమవుతుంది సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ ఫామ్ అవుతుంది అండ్ చాలా ఎక్సెసివ్ పెయిన్ ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ పాలిసిస్టిక్ బ్రెస్ట్ డిజీజ్. అంటే బ్రెస్ట్ దగ్గర సిస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. బ్రెస్ట్ దగ్గర సిస్ట్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంటది. చాలా మంది మీరు గమనించుంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంటది. ఫిమేల్స్ కి ఎక్కువ వచ్చే క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే కొంతకాలం తర్వాత బ్రెస్ట్ అక్కడ లైక్ వైల్ టాకింగ్ అవుట్ మ్యామోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్ ఐల్ టెల్ యూ. అక్కడ ద సెంటర్ ఆఫ్ ద బ్రెస్ట్ నిపుల్స్ దగ్గర ఏమవుతుందంటే హార్డెన్ అయిపోతుంది, లంప్స్ లాగా ఏర్పడుతుంది, గెడ్డలు ఏర్పడుతుంటది. ఆ గెడ్డలు ఏర్పడినప్పుడు ఇగ్నోర్ చేస్తారు. దే డోంట్ టేక్ ఇట్ ఇన్ టు సీరియస్ మ్యాటర్. సో అలా ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ లంప్స్ ఏర్పడి క్యాన్సరస్ గ్రోత్ ఉంటుంది అనమాట. పాలిసిస్టిక్ బ్రెస్ట్ డిసీజ్. అండ్ నెక్స్ట్, వన్ సెకండ్.
Yeah. Polycystic, just 1 minute. Yeah, this one. Polycystic breast disease. Premenstrual syndrome. ప్రీ అంటే ఏంటి మా? ముందు. ప్రీ అంటే ఏంటి? ముందుగా. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని సడన్లీ రిమెంబర్డ్. గనేరియా అని, సిఫిలిస్ అని, ఇలాంటి కామన్ డిసీజెస్ వస్తుంటాయి. అండ్ ప్రీ మెన్స్ట్రువల్ సైకిల్ సిండ్రోమ్ అంటే ప్రీ మీన్స్ బిఫోర్. సో మెన్స్ట్రుయేషన్ సైకిల్ కంటే ముందున మెన్స్ట్రుయేషన్ జరిగితే దాన్ని ఏమంటారు? ప్రీ మెన్స్ట్రుయేషన్ సిండ్రోమ్ అంటారు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ బ్లోటింగ్ విల్ బి దేర్. బ్లోటింగ్ అంటే ఏంటి? కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్ విల్ బి దేర్ అండ్ బ్రెస్ట్ బికమ్స్ టెండర్. టెండర్ అంటే ఏంటి? ఫర్గెట్ అబౌట్ ది వర్డ్ టెండర్. నేను మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను. టెంకాయని ఏమంటారు మా ఇంగ్లీష్ లో? కోకోనట్. వన్స్ అగైన్, టెంకాయని ఏమంటారు? కోకోనట్ సార్. కోకోనట్ అంటారు. నీళ్ళ టెంకాయని ఏమంటారు? టెండర్ కోకోనట్. టెండర్ కోకోనట్. అండ్ టెండర్ అంటే చాలా మృదువుగా మెత్తగా ఉంటది. సో ఎప్పుడైతే ప్రీ మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది? బ్రెస్ట్ అనేది చాలా టెండర్ గా తయారైపోతుంది. మూడ్ స్వింగ్స్ ఉంటది. ఓకే, అండ్ మూడ్ స్వింగ్స్ విల్ బి దేర్ అండ్ ఆల్ ద బ్లోటింగ్ విల్ బి దేర్. నెక్స్ట్, let us see the 10th one. Anyone read the 10th one? Dysmenorrhea. Dysmenorrhea అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రువల్ పీరియడ్స్. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఆ పీరియడ్ లో ఏమవుతుందంటే చాలా పెయిన్ ఉంటుంది. పీరియడ్ అంటే ఏంటి మా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్. పీరియడ్ అంటే ఏంటి? టైం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బయాలజీ. పీరియడ్ అంటే ఏంటి? టైం సార్. పీరియడ్ అంటే టైం. వండర్ఫుల్. మామూలుగా డాక్టర్స్ ఏం చేస్తారంటే పీరియడ్ అంటారు. పీరియడ్ అంటే ఒక బ్రేక్ అన్నమాట. ఒక బ్రేక్ ని ఏమంటారంటే పీరియడ్ అంటారు. అందుకని పీరియడ్స్ అంటారు. జైన్, సి ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ లైక్ సబ్జెక్ట్. మామూలుగా శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేసేటప్పుడు కానీ యూ మైట్ హావ్ అబ్జర్వ్డ్ వన్ శానిటరీ నాప్కిన్ విస్పర్ అని అంటారు. డూ యు నో వై దే కాల్డ్ ఇట్ as విస్పర్? బికాస్ చిన్నగా మాట్లాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక లేడీ అంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు, ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పెద్దగా అడగను ఐ నీడ్ శానిటరీ ప్యాడ్ విస్పర్ అని అడగను. చిన్నగా మాట్లాడతాను, అందుకని విస్పర్ అంటారు. అలాగే స్టే ఫ్రీ అని, కేర్ ఫ్రీ అని, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ రిలేటెడ్ టు ద నేమ్ ఆర్ దే ఆర్ రిలేటెడ్ టు ద కండిషన్ అన్నమాట. అలాగే డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రువల్ పీరియడ్స్. సో ఈ పీరియడ్స్ జరిగేటప్పుడు క్రాంపింగ్ విల్ బి దేర్, సేమ్ ఎక్సెసివ్ పెయిన్ విల్ బి దేర్, అంటూ లాగేస్తున్నట్టుగా లోయర్ అబ్డామినల్ పెయిన్ విల్ బి దేర్. అండ్ మా వాయిస్ వినపడుతుంది? ఇస్ మై వాయిస్ క్లియర్? బికాస్ సంబడి సెడ్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్. ఇస్ మై వాయిస్ క్లియర్? Yes, sir. Okay. Now, next one is vaginal infections. See the 12th one. Vaginal infections. What is meant by vaginal infections? A word learn and the vaginal infection అంటే ఏంటి? వెజైనా దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని ఏమంటారు? వెజైనల్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే వెజైనా దగ్గర ఇన్ఫెక్షన్ అప్పుడు మామూలుగా మనకి ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు ఏముంటుంది? ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, దురద ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ అంటే ఏంటి? స్మెల్. బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ వెజైనల్ ఇన్ఫెక్షన్. అంటే ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు ఎస్టీడీ వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు హైజీనిక్ ఉండకపోవడం వల్ల కానీ బ్యాక్టీరియా అక్కడ స్ప్రెడ్ అయ్యి వెజైనా ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 15th వన్, ఇన్ఫెర్టిలిటీ. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెంట్ అయ్యేదానికి వచ్చే అవకాశం అనమాట. ఇన్ఫెర్టైల్ అంటే ఏంటి? వాళ్ళు కన్సీవ్ అవ్వలేరు, అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి రాదు. సేమ్ ఈ ప్రెగ్నెన్సీ కొంతమందికి ఎందుకు రాదు? కెన్ ఎనీవన్ టెల్ మీ ద రీజన్ వై ద ఫిమేల్, సమ్ ఆఫ్ ద ఫిమేల్స్ డు నాట్ కన్సీవ్? మెన్స్ట్రువల్ సైకిల్స్ రాకపోవడం వల్ల. ఓకే, ఇంకా Thyroid, sir. బ్యాలెన్స్ వల్ల. PCOS. Hormonal థైరాయిడ్ imbalance. కూడా, PCOD థైరాయిడ్ ని కానీ problem నెగ్లెక్ట్ వల్ల. చేస్తే కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. థైరాయిడ్ ఇస్ అ వెరీ డేంజరస్ డిసీజ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మనకి థైరాయిడ్ లో హార్మోన్స్ ఉంటాయి కదా, ఎక్సెస్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతాయి,
దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు. హార్మోన్ కానీ తక్కువ ప్రొడ్యూస్ చేస్తే హైపోథైరాయిడ్ అంటారు. సో ఎప్పుడైతే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయో ఆర్ స్పర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే 3 ఆస్పెక్ట్స్ అన్నమాట. స్పర్మ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవడం వల్ల, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వీళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్. ఆ వర్డ్ లోనే మనకుంది. ఏంటి మీనింగ్ ఓవేరియన్ క్యాన్సర్ అంటే? ఓవరీకి క్యాన్సర్ క్యాన్సర్. ఓవరీస్ దగ్గర వచ్చే క్యాన్సర్ ఏమంటారు? ఓవేరియన్ క్యాన్సర్ అంటారు. ఓవేరియన్ క్యాన్సర్. అలాగే సర్వికల్ క్యాన్సర్ అని ఉంది. వాట్స్ మీన్ బై సర్వికల్ క్యాన్సర్? సర్విక్స్ దగ్గర Cervix. వచ్చే క్యాన్సర్ ని సర్వికల్ క్యాన్సర్ అంటారు. యూటరిన్ క్యాన్సర్, యూటరస్ కి వచ్చే క్యాన్సర్. యూటరస్ దగ్గర వచ్చే క్యాన్సర్ యూటరిన్ క్యాన్సర్ అంటారు. అలాగే లాస్ట్ వన్ ఒకసారి చూద్దాం, 22nd వన్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే లేడీస్ సర్టన్ ఏజ్ వరకే వాళ్ళు కన్సీవ్ అవ్వగలరు. మాక్సిమం ఎంత ఏజ్ వరకు వాళ్ళు కన్సీవ్ అవ్వగలరు? 35 40 35 40 45 వరకు వాళ్ళు కన్సీవ్ అవ్వగలరు. తర్వాత వాళ్ళు కన్సీవ్ అవ్వలేరు. ప్రెగ్నెంట్ అవ్వాలన్నా వాళ్ళు అవ్వరు అనమాట. ఎందుకంటే ద ఓవరీ స్టాప్ ఫంక్షనింగ్. కానీ ఇక్కడ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళ ఏజ్ కంటే ముందే వాళ్ళ ఓవరీస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. దాన్ని ఏమంటారు? ప్రీమెచ్యూర్ ఓవేరియన్. షార్ట్ కట్ లో ఏమంటారు? POF అంటారు. నెక్స్ట్ వల్వార్ క్యాన్సర్ అంటే మనకి ఈ లాబియా దగ్గర కానీ క్లైటోరస్, ఐ థింక్ యూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దిస్ క్లైటోరస్. సో క్లైటోరస్ దగ్గర కానీ అక్కడ కానీ వెజైనల్ ఓపెనింగ్ దగ్గర కానీ, అంటే మనకి ప్లాస్టిక్ సర్జరీ దగ్గర వస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఐడియా ఉంది కదా మనకి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళు ఈ మధ్యన ఇండియాలో కూడా చాలా మంది దే ఆర్ గోయింగ్ ఫర్ వెజైనా రీకన్స్ట్రక్షన్. ఆ వెజైనా రీకన్స్ట్రక్షన్ అప్పుడు కానీ ఆ లాబియా కానీ క్లైటోరిస్ షేప్ ని దాన్ని మార్చుకునే దానికొని అక్కడ కూడా సర్జరీలు చేయించుకుంటున్నారు. సో ఈ పార్ట్స్ లో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. క్యాన్సర్ ఇస్ ఫౌండ్ ఇన్ మెనీ థింగ్స్ అన్నమాట. సో లెట్ us have a quick recap of the diseases. మనం నేర్చుకున్న డిసీజెస్ ఏంటి? లెట్ us read the diseases. ఏమేం డిసీజెస్ చదివాం? పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, Polycystic ovary syndrome and ovarian cyst, uterine fibroids, okay, ovarian cyst, ovarian cyst. Next one, pelvic pelvic inflammatory disease, inflammatory disease, polycystic polycystic breast disease, disease, okay. Next one, premenstrual syndrome, menstrual syndrome, next one, 10th one, amenorrhea, urinary infection, dysmenorrhea, no, నేను చెప్పినవే చదువుదాం. 10th one, dysmenorrhea, vaginal infection, dysmenorrhea, okay, vaginal infection and infertility, infertility and ovarian And cancer, ovarian cervical cancer, cervical uterine cancer, cancer, premature ovarian failure, premature ovarian failure. Next, last one. vulvar cancer. ఇప్పుడు మనం చదివిన వాటన్నిటిలో ఏదైనా మనకి డిఫికల్టా? No, no sir, దే ఆర్ వెరీ వెరీ ఈజీ టు రిమెంబర్. ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఓవరీస్ దగ్గర వచ్చే క్యాన్సర్. ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటే వాళ్ళకి 43 40 years అంటే కదా ముందు. అండ్ వాట్ ఈస్ మెన్ బై పెల్విక్ వాట్ ఈస్ మెన్ బై ఇన్ఫెర్టిలిటీ? ప్రెగ్నెన్సీ రాదనమాట. pregnancy రాకపోవడం, ఓవేరియన్ సిస్ట్ అంటే ఓవరీస్ దగ్గర వచ్చే సిస్ట్. పాలిసిస్టిక్ బ్రెస్ట్ డిసీజ్ అంటే బ్రెస్ట్ దగ్గర సిస్ట్ ఫామ్ అవ్వడం. ఆల్ దీస్ ఆర్ ద థింగ్స్ అన్నమాట. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తారు. ఏమేమి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తారు? అల్ట్రాసౌండ్ అండ్ 1 minute I'll tell you, హార్మోన్ లెవెల్ టెస్టింగ్. 4th one ఒకసారి చూడండి. హార్మోన్ లెవెల్ టెస్టింగ్ అంటే మన హార్మోన్స్ ఈస్ట్రోజన్ గానీ ప్రొజెస్ట్రాన్ గానీ అవి సరిగ్గా ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తారు. వాటిని ఏమంటారు? హార్మోన్ లెవెల్ టెస్టింగ్. హార్మోన్ లెవెల్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ అంటే వెజైనా లోపలికి ఒకసారి చూడండి. 6th one, a type of pelvic ultrasound. వెజైనా లోపల
అల్ట్రాసౌండ్ అంటే ఏంటి? సిగ్నల్స్ పంపిస్తారు అనమాట. ఎందుకంటే మన రీప్రొడక్టివ్ ఆర్గన్ ఎలాంటి షేప్ లో ఉంది, అక్కడ ఏమైనా అబ్నార్మల్ గ్రోత్ ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా సిస్ట్ ఫామ్ అయిందా అని గమనించేదానికి అల్ట్రాసౌండ్ యూస్ చేస్తారు. ఆ అల్ట్రాసౌండ్ ఎక్కడ యూస్ చేస్తారు? వెజైనా లోపల యూస్ చేస్తారు. ఆ అల్ట్రాసౌండ్ ని వెజైనా లోపల యూస్ చేస్తారు కాబట్టి దాన్ని ఏమంటారు? అల్ట్రాసౌండ్ వెజైనా అంటారు, ఆర్ ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ అంటారు. నెక్స్ట్ 8th వన్, జెనెటిక్ టెస్టింగ్. మనం చాలా సార్లు చదువున్నాం ఇది. జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి? జీన్స్ ఆ, నుంచి ఏమన్నా జెనెటికల్ డిజార్డర్స్ ఉన్నాయా? వండర్ఫుల్. అండ్ ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే యూట్రిన్ దగ్గర, లైనింగ్ దగ్గర వాళ్ళు ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ సెల్స్ ని కానీ టిష్యూస్ ని కానీ తీసుకుంటారు. ఎందుకు? టు అసెస్ ద మెన్స్ట్రువల్ సైకిల్ కానీ ఏమైనా క్యాన్సర్ ఉందా కానీ చెక్ చేస్తారు అనమాట. 12th వన్, ఎస్టిడి టెస్టింగ్. ఎస్టిడి అంటే ఏంటి? సెక్షువల్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. డిసీజెస్. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఏం వాడతారు మాక్సిమమ్? కాండం. కాండమ్స్ వాడతారు. కాండమ్స్ ని మామూలుగా మనం కాండమ్స్ అంటాం. అమెరికాలో పొరపాటున మనం రబ్బర్ అని కానీ వాడామంటే, రబ్బర్ అంటే అమెరికన్ లాంగ్వేజ్ లో ఏమంటారు? కాండమ్స్ అంటారు. సో వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్ విత్ అమెరికన్స్, వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ వర్డ్ ఐ వాంట్ ఏ రబ్బర్ అని. రబ్బర్ అంటే మీనింగే మారిపోతుంది. హౌ మెనీ ఆఫ్ యూ వాచ్ దట్ మూవీ ఫిదా అనే మూవీ చూసారు ఎవరైనా? ఫిదా మూవీలో ఇదే టెర్మినాలజీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ లెట్ us see the 15th వన్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. ఈ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటే థైరాయిడ్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అది హైపర్ థైరాయిడ్ అయిపోతుంది, తక్కువ ప్రొడ్యూస్ చేస్తే హైపోథైరాయిడ్ అవుతుంది. దానివల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంది అనమాట. దానివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ కంటిన్యూ అవుతాయి అనమాట. దాన్ని థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అని అంటారు. నెక్స్ట్ లాప్రోస్కోపీ. చాలా సార్లు వింటారు మీరు, హోర్డింగ్స్ లో కూడా చూస్తుంటారు లాప్రోస్కోపీ అని. లాప్రోస్కోపీ అంటే స్కోపీ అంటే ఏంటి మా? ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ ఇవన్నీ చేస్తుంటారు. స్కోపీ అంటే ఒక సన్న పైప్ లాంటి దాన్ని, ఆ పైప్ లోపల ఒక కెమెరా ఉంటుంది, ఒక లైట్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే దే క్యాన్ ఐడెంటిఫై వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దేర్. అంటే ఈ సిస్ట్ లో కానీ, ఒవేరియన్ సిస్ట్ లో కానీ, ఆర్ మనకి ఎండోమెట్రియోసిస్ కానీ, పెల్విక్ ఎడిసన్స్ లో కానీ ఎక్కడైనా డ్యామేజెస్ ఉన్నాయని గమనించేదానికి లాప్రోస్కోపీ చేస్తుంటారు. మ్యామోగ్రామ్. మ్యాము అంటే బ్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. మ్యామోగ్రఫీ అంటే ఏంటి? బ్రెస్ట్ ని ఎక్స్రే తీస్తారు. ఆ బ్రెస్ట్ ని ఎక్స్రే తీసినప్పుడు ఏమైనా లంప్స్ ఉన్నాయా? లంప్స్ అంటే ఏంటి? ఏమైనా గెడ్డలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా క్యాన్సరస్ గ్రోత్ ఉందా అని చెక్ చేసేదాన్ని మ్యామోగ్రఫీ అంటారు. మ్యామోగ్రఫీ. నెక్స్ట్ సీమెన్ అనాలిసిస్ అంటే సో దే పెర్ఫార్మ్ దిస్ టు ఇవాల్యుయేట్ మేల్ ఫర్టిలిటీ బై, అంటే సీమెన్ లో ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత క్వాలిటీ ఉంది, స్పర్మ్ ఎలా మూవ్ అవుతుంది అని చెక్ చేసేదానికి చేసే టెస్ట్ అన్నమాట. అండ్ ఇలాంటివన్నీ టెస్ట్లు చేసిన తర్వాత కొన్నిసార్లు ఆపరేషన్స్ చేస్తుంటారు. ఏం ఆపరేషన్ చేస్తుంటారు? హిస్టరెక్టమీ అంటారు. హిస్టరెక్టమీ మీన్స్ యూటరస్ ని రిమూవ్ చేసేస్తారు. అంటే కంప్లీట్ గా పార్షియల్ గానే రిమూవ్ చేస్తారు, లేకపోతే కంప్లీట్ గానే రిమూవ్ చేస్తారు. దాన్ని ఏమంటారు? హిస్టరెక్టమీ అంటారు. నెక్స్ట్ మయోమెక్టమీ. మయోమెక్టమీ అంటే దిస్ యూటరస్ ని రిమూవ్ చేయకుండా దే విల్ బి రిమూవింగ్ ద యూటరిన్ ఫైబ్రాయిడ్స్. అండ్ లాప్రోస్కోపీ. చాలా సార్లు మనం విన్నాం లాప్రోస్కోపీ అని. Have you heard that? Laparoscopy. Next 12th one. Let us see the vulvectomy. Vulvectomy అంటే మనకి వల్వార్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ సర్జికల్ అంటే సర్జరీ ద్వారా, ఆపరేషన్ ద్వారా ఆ క్యాన్సరస్ గ్రోత్ ని తీస్తారు. దాన్ని వల్వెక్టమీ అంటారు. అండ్ లెట్ us see the 18th one. ఒకసారి 18th one ఎవరైనా చదవండి. Anyone read the 18th one? వెజినోప్లాస్టీ. వెజినోప్లాస్టీ. నేను మీకు ఇందాకే చెప్పాను,
కొంతమంది బాగా సెలబ్రిటీలు కానీ, కొంతమంది బాగా రిచ్ పీపుల్ కానీ, వాళ్ళ వెజైనా ప్రాపర్ షేప్ లో ఉండాలని కానీ, ఆ వెజైనా టైట్ గా ఉండాలి కానీ, అంటే ఏమవుతుందంటే ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బాగా జరిగిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే వెజైనా కొంచెం లూజ్ అయిపోతుంది, ఆర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ లూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత వెజైనా లూజ్ అయిపోతుందో వాళ్ళకి మేల్ కి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. జెంట్స్ కి సాటిస్ఫాక్షన్ ఉంటున్నప్పుడు ఆ సెక్షువల్ హ్యాపీనెస్ కోసం ఏం చేస్తారంటే ఫిమేల్స్ కొంతమంది వెజైనోప్లాస్టీ చేయించుకుంటారు. వెజైనోప్లాస్టీ అంటే ఏంటి? వెజైనాని టైటన్ చేస్తారనమాట. దాన్ని ఎందుకు టైటన్ చేస్తారు? సెక్షువల్ హ్యాపీనెస్ కోసం టైటన్ చేస్తారు, కాస్మెటిక్ పర్పస్ కోసం టైటన్ చేస్తారు. కాస్మెటిక్ అంటే ఏంటి? కాస్మెటిక్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా మీరు కాస్మెటిక్స్ వాడతారా? గర్ల్స్ యూస్ కాస్మెటిక్స్ ఎనీ టైం? Sir? కాస్మెటిక్స్ ఎప్పుడైనా వాడతారా మీరు? Yes, sir. ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ లవ్లీ అది కాస్మెటికే కదా. Yes, sir. సన్ క్రీమ్ లేకపోతే ఇంకేమైనా కాస్మెటిక్స్ వాడుతుంటారు కదమ్మా. Yes, sir. వాటిని ఏమంటారు? Lipsticks. Cosmetics, sir. Cosmetics. కాస్మెటిక్స్ అంటారు. అందుకే కాస్మెటిక్ షాప్లు అన్నీ ఉంటాయి కదా, లిప్స్టిక్స్ అని, హెయిర్ అదేంటి ఐబ్రో పెన్సిల్ అని, ఇంకా సో మెనీ అదర్ ఐ డోంట్ నో, ఐ డోంట్ గో దే ఎనీ టైమ్. సో ఇలాంటివి అంటే ఇవన్నీ కాస్మెటిక్స్ వాడడం వల్ల ఏమవుతుంది? గ్లామర్ అనేది పెరుగుతుంది. ఈ వెజైనోప్లాస్టీ కూడా కొంతమంది వాళ్ళ లుక్ మార్చుకునేదానికి, అంటే వెజైనా లుక్ మార్చుకునేదానికి సర్జరీ చేయించుకుంటారు. నెక్స్ట్ లెట్ us see the labiaplasty. 19th one. లాబియాప్లాస్టీ ఏంటి? లాబియా మైనోరా గాని, లాబియా మేజోరా గాని వాటిని షేప్ చేస్తారనమాట. నెక్స్ట్ 20th one. Read the 20th one, anyone? Clitoroplasty. Sorry? Clitoroplasty. 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 Clitoroplasty అంటే ఏంటి? క్లైటోరస్ ని సరిగ్గా షేప్ Reshaping చేస్తారు, construction దాన్ని of clitoris. రీకన్స్ట్రక్షన్ చేస్తారు, లేకపోతే దాన్ని ప్రాపర్ షేప్ ఇస్తారు అనమాట. అంటే లుక్ కోసం. ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో కానీ, ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో కానీ, ప్రతి ఒక్క సిస్టమ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే గ్లామర్ పెంచుకునే దానికి ఇలాంటి కాస్మెటిక్ సర్జరీస్ వెళ్తారు అనమాట. నెక్స్ట్ 23rd వన్ ఒకసారి చూద్దాం. ఫెలోపియన్ ట్యూబ్ రీకెనలైజేషన్. ఎప్పుడైతే ఫెలోపియన్ ట్యూబ్స్ ఎన్ని ఉంటాయి? 2. ఎన్ని ఉంటాయి ఫెలోపియన్ ట్యూబ్స్? 2 ఉంటాయి. అర్థమైందా? ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ని ఎప్పుడైతే బ్లాకేజ్ అవుతుందో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది వస్తుంది అనమాట. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ లేకుండా రీకెనలైజేషన్ చేస్తారు, దాన్ని ఫెలోపియన్ ట్యూబ్ రీకెనలైజేషన్ అంటారు. 25th వన్ ఒకసారి చదవండి మా. 25th Vaginal వన్. rejuvenation. వెజైనల్ రీజువినేషన్ అంటే Rejuvenation. వెజైనా యొక్క అపిరెన్స్ కోసం కానీ, వెజైనా యొక్క ఫంక్షన్ కోసం కానీ, వెజైనా దగ్గర వచ్చే సెన్సేషన్ కోసం కానీ దాన్ని సర్జరీ చేస్తారు, దాన్ని వెజైనల్ రీజువినేషన్ అంటారు. ఒక్కసారి మనం ఏమేమి సర్జరీస్ చదివేమో రీకలెక్ట్ చేసుకుని ఫాస్ట్ చదివేద్దామా? ఫస్ట్ వన్ ఈస్ ఓకే, యూ ఓన్లీ రీడ్. టెల్ మీ వాట్ ఆర్ ద థింగ్స్. Hysterectomy. ఓకే, సెకండ్ వన్ myomectomy, మయోమెక్టమీ. నెక్స్ట్ Laparoscopy. Laparoscopy, లాప్రోస్కోపీ. నెక్స్ట్ uterine artery embolism. నేను చెప్పినవి మాత్రం చదువుదాం, నేను చెప్పినవి. vulvectomy, వల్వెక్టమీ, labiaplasty, వెజైనోప్లాస్టీ, clitoroplasty, లాబియోప్లాస్టీ. fallopian tube, వండర్ఫుల్. ఫెలోపియన్ ట్యూబ్ రీకెనలైజేషన్. సో దిస్ ఇస్ అబౌట్ గైనకాలజీ. సో నెక్స్ట్ టాపిక్స్ ఏంటంటే ఆర్థోపెడిక్స్. ఆర్థో అంటే ఏంటి? Bones, sir. బోన్స్ కి సంబంధించింది. మన బోన్ లోపల ఏముంటది? Bone marrow. లిగమెంట్ అంటది, రైట్? బోన్ మ్యారో అంటారు, తెలుసు కదా. అంటే ఎవరి బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి? చిన్న పిల్లల బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది? వీక్ అవుతాయి. వీక్ అయిపోతాయి. అందుకని మనం హార్లిక్స్ లో కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే 40+ ఉమెన్ కి సెపరేట్ హార్లిక్స్ ఉంటుంది బోన్ స్ట్రెంగ్త్ పెంచుకునేదానికి. Women's horlicks. యా, విమెన్ హార్లిక్స్. ఓకే, నో ఇస్ ఎనీవన్ టేకింగ్ విమెన్ హార్లిక్స్? No, sir.
సార్ 40+ కాదు కదా, మన పేరెంట్స్ కి ఇచ్చేద్దాం అది. నో, సో బోన్స్ కి సంబంధించింది కానీ, జాయింట్స్ కి సంబంధించింది కానీ, లిగమెంట్స్ కి సంబంధించింది కానీ, టెండన్స్, మజిల్స్, నర్వ్స్, దానికి సంబంధించిన డాక్టర్ ని ఆర్థోపెడిషియన్ అంటారు. దానికి సంబంధించిన డాక్టర్ ని ఆర్థోపెడిషియన్ అంటారు. నో, సో మనకి కొన్ని బేసిక్ సిస్టమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అంటే మన బాడీకి ఒక షేప్ నిస్తుంది, దాన్ని ఏమంటారు? మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అంటారు. రైట్. నౌ లెట్ us see the musculoskeletal conditions. దీంట్లో వచ్చే కామన్ డిసీజెస్ ఏంటి? ఆస్టియోఆర్థరైటిస్. Osteoarthritis. ఆస్టియోఆర్థరైటిస్, మనకి ఆర్థరైటిస్ అనే వర్డ్ వినుంటారు, ఏజ్డ్ పీపుల్ కి Yes, వస్తుంది. sir. సంబడి ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మ్యూట్. ప్లీజ్, సంబడి ఈస్ కాజింగ్ డిస్టర్బెన్స్. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మ్యూట్. యా, ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే జీన్, సో దే విల్ బి బ్రేక్ డౌన్ ఆఫ్ కార్టిలేజ్. జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటది, అంటే మోకాళ్ళు పట్టేస్తున్నాయి, మేము నడవలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటారు. అంటే మొబిలిటీ తగ్గిపోతుంది వాళ్ళకి, అంటే వాళ్ళ మూవ్మెంట్ తగ్గిపోతుంది. దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. నెక్స్ట్ వన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమాటిక్ పెయిన్స్ అంటారు, కీళ్ళ నొప్పులు, వాతవ నొప్పులు అంటారు, అది రుమాటిక్ ఆర్థరైటిస్. ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అంటే తెలుసు కదా, క్రాక్ ఆన్ ఇయర్ బోన్. ఫ్రాక్చర్ అంటే తెలుసా తెలీదా? తెలుసు sir. సార్ ఫ్రాక్చర్ లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి? ఏమన్నా ఒక 2 టైప్స్ చెప్పండి. Bone fracture. బోన్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అంటేనే బోన్. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటారు, గమనించారా? అంటే స్లైట్ క్రాక్ ఉంటది. కొన్నిసార్లు మల్టిపుల్ ఫ్రాక్చర్ అంటారు, అంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది బోన్. రైట్. సో ఫ్రాక్చర్ అంటే ఎ బ్రేక్ ఆర్ క్రాక్ ఇన్ ఏ బోన్. అర్థమైందా? స్ప్రెయిన్ అంటారు. స్ప్రెయిన్ అంటే కొన్నిసార్లు మనకి ఇరుకు పట్టింది అంటారు, మనం కాళ్ళు కానీ మడిమ కానీ కదపలేకపోతుంటాం, అంటే మన లిగమెంట్ దగ్గర ఇంజరీ అయి ఉంటుంది అనమాట. టిష్యూ దగ్గర మనకు కొంచెం పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఏంటి? ఒకే పనిని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 kgs వెయిట్ ని మనం కంటిన్యూస్ గా ఎత్తి దించి అలా చేస్తే ఏమవుతుంది? మనకి స్ట్రెయిన్ మూమెంట్ అవుతుంది. అంటే ఓవర్ యూజ్ వల్ల కానీ మనకి పెయిన్ వస్తుంది, అక్కడ స్వెల్లింగ్ వస్తుంది. నెక్స్ట్ లెట్ us see the 11th one, టెన్నిస్ ఎల్బో. టెన్నిస్ ఎల్బో. ఎల్బో అంటే ఏంటి? మోచి ఐమ్ సారీ, మోచి అంట. ఆ మోచేయి దగ్గర ఎక్సెసివ్ పెయిన్ వస్తుంది. అంటే దీన్ని టెన్నిస్ ఎల్బో అని ఎందుకు అనుకుంటారంటే, టెన్నిస్ ఆడే వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ రిస్ట్ ని కదుపుతూ ఉంటారు. రిస్ట్ అంటే తెలుసు కదా, మనం రిస్ట్ వాచ్ పెట్టుకుంటాం. సేమ్ ఆ రిస్ట్ దగ్గర కానీ ఆర్మ్స్ దగ్గర కానీ వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటది, దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ అంటే ఏంటి? చల్లగా. Yeah, అంటే స్టిఫ్ గా, అంటే అది మూమెంటే ఉండదు అనమాట. షోల్డర్ జాయింట్ లో మనకి ఇన్ఫ్లమేషన్ ఉంటది, స్వెల్లింగ్ ఉంటది, లేకపోతే పెయిన్ ఉంటది, అండ్ అక్కడ థిక్నింగ్ అవుతుంది, దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అండ్ రొటేటర్ కఫ్ టేర్. రొటేటర్ కఫ్ టేర్, మనం క్రికెటర్స్ అని చూస్తుంటాం, వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడు చెయ్యి అంతా తిప్పుతూ ఉంటారు, గమనించుంటారా? మనం కూడా చేతులు రౌండ్ రౌండ్ కి తిప్పుతూ ఉంటాం, అప్పుడు ఆ కఫ్ ఏమవుతుంది అంటే రొటేట్ అవుతుంటది. సో అప్పుడు పెయిన్ గాని వస్తే దాన్ని ఏమంటారు? రొటేటర్ కఫ్ టేర్. అంటే ఆ కఫ్ దగ్గర టెండన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ అకిలీస్ టెండనైటిస్. 15th వన్, అకిలీస్ టెండనైటిస్ అంటే మనకి హీల్. గర్ల్స్ వి వేర్ హై హీల్స్ ఆర్ లో హీల్స్? కొన్నిసార్లు హై హీల్స్ వేసుకుంటారు, కొన్నిసార్లు లో హీల్స్ వేసుకుంటారు. హీల్ అంటే ఏంటి? ఎత్తు. కాలు వెనుక భాగాన హీల్ ఉంటది, దాన్ని ఏమంటారు? మడిమ. మడిమేనా అనేది? హ్యావ్ ఎ డౌట్. పాదం అంటే కిందనంతా వస్తుంది కదా, లాస్ట్ మెడుమ. ఐ ఫర్గాట్ మడం సార్. ఓకే ఓకే, దాన్ని హీల్స్ అంటారు. ఆ హీల్ దగ్గర కానీ గట్టిగా అయిపోతే, లేకపోతే ఎక్సెసివ్ పెయిన్ వస్తే దాన్ని అకిలీస్ టెండనైటిస్ అంటారు. 16th వన్, ఆస్టియోపోరోసిస్.
మనకి చిన్నప్పుడు బోన్ డెన్సిటీ బోన్ చాలా స్ట్రాంగ్ గా థిక్ గా ఉంటది. కానీ ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే బోన్స్ లోపల సన్న 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 బొక్కల్లాగా పడిపోతుంది. బోన్స్ వీక్ అయిపోతుంది. బోన్ లో స్టామినా ఉండదు. అందుకని బో బోన్స్ కి వచ్చే డిసీజ్ ఏమంటారు? ఆస్టియోపొరోసిస్ అంటారు. నెక్స్ట్ లెట్ us see the నెక్స్ట్ పేజ్. ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్. ఒక్కసారి డిసీజెస్ అన్ని చెక్ చేసుకుందాం. ఏమేమి డిసీజెస్ చదివాము? ప్లీజ్ రీడ్ ద డిసీజెస్. Osteoarthritis, ఆస్టియోఆర్థరైటిస్, rheumatoid arthritis, rheumatoid arthritis, fracture, fracture, strain, sprain, and Tennis elbow. tennis elbow, frozen shoulder, open shoulder, rotator cuff Rotator tear, rotator cuff tear, and Achilles tendonitis, Achilles tendonitis. And in this page, osteoporosis, osteoporosis. Osteoporosis. Okay. So these are the things which we covered. So ఇలాంటి వచ్చినప్పుడు ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తారు, ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారు? లెట్ us read the first one. టోటల్ నీ రీప్లేస్మెంట్. నీ అంటే ఏంటి? mocals, యా, మోకాల్ని నీ అంటారు. ఆ మోకాల్ చిప్ అని కొన్నిసార్లు రీప్లేస్ చేస్తుంటారు. దాన్ని ఏమంటారు? నీ రీప్లేస్మెంట్. నీ రీప్లేస్మెంట్. ఎవరికి రీప్లేస్మెంట్ చేస్తుంటారు యూజువల్లీ ఇది? ముసలి వాళ్ళకి. ముసలి వాళ్ళని మనం ఏమంటాము మన బయాలజీలో, మన టెర్మినాలజీలో? జీరియాట్రిక్స్ అంటారు. అదే చిన్నపిల్లల్ని ఏమంటారు? పీడియాట్రిక్స్ అంటారు. పీడియాట్రిషియన్. నెక్స్ట్ సెకండ్ వన్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్. హిప్ అంటే ఎవరికైనా తెలుసా? హిప్ అంటే టై అంటే ఏంటి? టై THIGH టై, తొడ సార్, తోడ. అందుకే బాలకృష్ణ ఎప్పుడు తొడ మీద కొడతా ఉంటాడు, సవాల్ చేస్తుంటాడు, బస్తీ మీద సవాల్ అని. సో తొడకి పైన ఉండేదాన్ని హిప్ అంటారు. హిప్ మనకి అక్కడ అది ఆ హిప్ బోన్ చాలా లాంగెస్ట్ బోన్ అన్నమాట, స్ట్రాంగ్ ఉంటుంది. ఆ హిప్ దగ్గర బోన్ కానీ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని ఏమంటారు? టోటల్ హిప్ ని రీప్లేస్ చేస్తారు. దాన్ని ఏమంటారు? టోటల్ హిప్ రీప్లేస్మెంట్. Total hip replacement. Now let us see the third one. What is the third one? arthroscopy, Arthroscopy. స్కోపీ అంటే ఏంటి? ఒక ట్యూబ్ లోకి కెమెరా ఉంది, దాన్ని లోపలికి పంపించి కండిషన్ ఎలా ఉంది అని చెక్ చేస్తారు. దాన్ని స్కోపీ అంటారు. సో మన లిగమెంట్స్ బాగున్నాయా లేదా, లేకపోతే కార్టిలేజెస్ ఏమైనా టాన్ అయి ఉన్నాయా లేదా అని చెక్ చేసేదానికి ఆర్థ్రోస్కోపీ యూజ్ చేస్తారు. స్పైనల్ ఫ్యూజన్. మనకి నిన్న లుంబార్ అని అన్నాం. లుంబార్ అంటే ఏంటి? స్పైనల్ కార్డ్. స్పైనల్ ఫ్యూజన్. సో ఎప్పుడైతే మనకి 2 or more అంటే మన బాడీ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయినప్పుడు ఇక్కడ దే డూ సర్జరీ. అండ్ లెట్ us see sixth one, rotator cuff repair. What's meant by rotator cuff repair? మనకి చైన్ పైన అంటే షోల్డర్ దగ్గర that is called as rotator cuff repair. Next, let us see the 11th one. What is 11th one? ఫ్రాక్చర్ ఫిక్సేషన్. మనకి ఈ వర్డ్ కూడా తెలుసు కదా. ఫ్రాక్చర్ ఫిక్సేషన్ అంటే ఏంటి? ఫ్రాక్చర్ ని ఫిక్స్ చేస్తారు. ఎలా ఫిక్స్ చేస్తారు? కొంతమందికి ప్లేట్లు వేస్తారు, కొంతమందికి స్క్రూలు వేస్తారు, కొంతమందికి రాడ్లు వేస్తారు, ఇలా రకరకాలుగా చేసేస్తుంటారు. దాన్ని ఫ్రాక్చర్ ఫిక్సేషన్ అంటారు. నెక్స్ట్, అకిలీస్ టెండన్ అని మనకి ఇందాక చెప్పాం. అకిలీస్ టెండన్ అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటది? హీల్స్ దగ్గర ప్రాబ్లం ఉంటది. అలాంటప్పుడు దానికి సర్జరీ చేసి రిపేర్ చేస్తారు. దాన్ని ఏమంటారు? అకిలీస్ టెండన్ రిపేర్ అంటారు. నెక్స్ట్, లెట్ us see the 19th one, జాయింట్ రివిజన్ సర్జన్. సో మనకి ఇంతకు ముందు ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ జాయింట్ గాని పెట్టుంటే అది గాని మళ్ళీ సర్జరీ చేస్తే దాన్ని ఏమంటారు? జాయింట్ రివిజన్. రివిజన్ అంటే ఏంటి?
మళ్ళీ చేయడం అన్నమాట. మనం ఎగ్జామ్స్ లో కూడా రివిజన్ చేస్తుంటారు. రివిజన్ లో 2 వర్డ్స్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. రీవిజన్. విజన్ అంటే ఏంటి? చూడడం. రివిజన్ అంటే మనం చూస్తుంటాం అన్నమాట. లెట్ us see the 21st one. జాయింట్ రీప్లేస్మెంట్ రివిజన్. అంటే ఇంతకు ముందు జాయింట్ దగ్గర రీప్లేస్ అయ్యి ఉంటే, ఆ రీప్లేస్ అయింది ఏమన్నా మళ్ళీ కానీ డ్యామేజ్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటారు? జాయింట్ జాయింట్ రీప్లేస్మెంట్ రివిజన్. నెక్స్ట్ హిప్ రీసర్ఫేసింగ్. ఈ వర్డ్ ని కూడా మీరు చెప్పొచ్చు. హిప్ రీసర్ఫేసింగ్ అంటే ఏంటి? హిప్ బోన్ గాని అరిగిపోయినా, హిప్ బోన్ గాని డ్యామేజ్ అయినా దానికి ఒక ప్రాపర్ షేప్ ఇచ్చి దాన్ని స్మూదెన్ చేసి దాన్ని రీసర్ఫేస్ చేస్తారు. అందుకే దాన్ని ఏమంటారు? హిప్ రీసర్ఫేసింగ్. మా సంబడి ఈస్ జస్ట్ డిస్టర్బింగ్. నెక్స్ట్ వన్ 25th వన్, లింబ్ లెంగ్థనింగ్. లింబ్ అంటే ఏంటి? లిమ్స్ అంటే ఏంటి? లిమ్స్ అంటే ఏంటి? లెగ్స్ సార్, కాళ్ళని, చెప్పమా. లెగ్స్, హ్యాండ్స్. చేతులు. కాళ్ళు చేతుల్ని లిమ్స్ అంటారు. కొంతమందికి ఒక కాలు పొట్టికుంటది జైన్. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే పెర్తిస్ అని ఒక డిసీజ్ ఉంది. ఆ పెర్తిస్ అనే డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక కాలు చిన్నదిగా ఉంటుంది అనమాట. అలాగొచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ కాలుని సైజ్ పెంచుతారు. ఎలా సైజుని పెంచుతారు? బోన్ దగ్గర ఎక్స్టెండ్ చేస్తారు. దాన్నే లింబ్ లెంగ్థనింగ్ అంటారు. ఎ సర్జికల్ ప్రొసీజర్ టు ఇంక్రీజ్ ద లెంగ్త్ ఆఫ్ ద బోన్. ఒక్కసారి మనం చదివిన ఆర్థోపెటిక్ ప్రొసీజర్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుందామా? ఎనీవన్ ప్లీజ్ రీడ్ దెమ్. Total knee replacement. ఓకే Total replacement. ఓకే Arthroscopy. కొంచెం పెద్దగా చదవరా? థర్డ్ వన్, వాట్ ఈస్ ద థర్డ్ వన్? Arthroscopy. Spinal Spinal fusion. ఆర్థ్రోస్కోపీ. Spinal fusion. Rotator cuff repair. రిపేర్. Fixation. Fracture fixation. ఫ్రాక్చర్ ఫిక్సేషన్ Achilles tendon రిపేర్. రిపేర్. నెక్స్ట్ Limb lengthening. Limb lengthening. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వాటిలో మాక్సిమం నేను చెప్పను, మీరే చెప్తారు. చదవకుండా చెప్పాలి. ఫిజికల్ థెరపీ. థెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్. ఫిజికల్ థెరపీ అంటే ఏం చేస్తుంటారు? మా కాళ్ళు చాపుకోండి, చేతులు చాపుకోండి, ఎక్సర్సైజెస్ ద్వారా ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. మనకి ఎక్సర్సైజెస్ చేయించే డాక్టర్ ఎవరు? ఒక డాక్టర్ చేయిస్తూ ఉంటారు. మన కాళ్ళు ఆపరేషన్ అయినా చేతుల ఆపరేషన్ అయినా సెపరేట్ ఫిజియోథెరపిస్ట్ ఎక్సర్సైజ్ చేస్తుంటాడు కదా, దాన్నే ఫిజికల్ థెరపీ అంటారు. సెకండ్ వన్ ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఏంటి? వాళ్ళ సెల్ఫ్ కేర్, వండర్ఫుల్ వండర్ఫుల్. లాస్ట్ ఒక వర్డ్ ఉంది LEISURE అని. దాన్ని ఎలా చదువుతారు? లీజర్ అని చదవకూడదు, లెజర్ అని చదవాలి. లెజర్ అని అనాలి. ఓకేనా? అంటే మనం విని 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 లీజర్ పీరియడ్ అని విని మనం అలా చదువుతున్నాం. దాన్ని లెజర్ అని చదవాలి. థర్డ్ వన్ ఏంటి? స్పీచ్ థెరపీ. థెరపీ అంటే కొంతమందికి నత్తికి మాట్లాడుతుంటారు. నత్తికి మాట్లాడడాన్ని ఏమంటారు? నత్తికి మాట్లాడడాన్ని ఏమంటారు? వాళ్ళని కొన్నిసార్లు బోలి అని అంటుంటారు, అమాయకులని. నత్తికి మాట్లాడే వాళ్ళని ఏమంటారు? స్టామరింగ్ అంటారు. స్టామరింగ్ అంటే నత్తికి మాట్లాడడం. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? అక్వాటిక్ థెరపీ. ఆక్వాటిక్ థెరపీ అంటే ఏంటి? ఆక్వా అంటే ఏంటి? వాటర్ లో. నిన్న మనం ఒక డెలివరీ కూడా చూసాం. పిల్లల్ని ఎక్కడికంటారు? వాటర్ లో పిల్లల్ని కంటారు. దాన్ని ఏం బర్త్ అంటారు? వాటర్ బర్త్ అంటారు. వాటర్ బాత్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఒకసారి చదువుదాం. పల్మనరీ అంటే దేనికి సంబంధించింది? లంగ్స్ కి సార్. లంగ్స్ కి సంబంధించి. అంటే బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? బ్రీదింగ్ టెక్నిక్స్ నేర్పిస్తుంటారు. బ్రీదింగ్ టెక్నిక్స్ చిన్న పిల్లలకి మనం బ్రీదింగ్ టెక్నిక్ నేర్పించగలమా?
No, sir. చిన్న పిల్లలకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ పిల్లలకి, థర్డ్ క్లాస్ పిల్లలకి, సెకండ్ క్లాస్ పిల్లలకి బ్రీదింగ్ టెక్నిక్ నేర్పించగలవా? ఇన్హలేషన్. నేర్పించచ్చు సార్. ఇన్హలేషన్ అంటే ఏంటి? ఊపిరి తీసుకోవడం, ఎక్సలేషన్ అంటే ఏంటి? వదలడం. డాక్టర్లు ఎలా నేర్పిస్తారు తెలుసా చిన్న పిల్లలకి ఇన్హలేషన్, ఎక్సలేషన్? ఒక స్ట్రా ఇస్తారు, చిన్న పిల్లలకి స్ట్రా ఇస్తారు. చిన్న పిల్లల్ని ఏమంటారు? పీడియాట్రిషియన్. పీడియాట్రిక్స్. గాలి పీల్చండి అంటారు, చిన్న పిల్లలు స్ట్రాతో గాలి పీల్చుకుంటా ఉంటారు, దాన్ని ఏమంటారు? ఇన్హలేషన్. ఇన్హలేషన్. అదే ఒక బెలూన్ ఇస్తారు, గాలి ఊదండి అంటారు, అప్పుడు ఏమవుతుంది? అది ఎక్స్హలేషన్ అవుతుంది. ఇట్స్ వెరీ ఈజీ టెక్నిక్ కదా. ఇన్హలేషన్, ఎక్సలేషన్. నెక్స్ట్ సెవెంత్ వన్, కార్డియక్ రిహాబిలిటేషన్. కార్డియాక్ అంటే హార్ట్ అన్నమాట. హార్ట్ కి సంబంధించి మన హార్ట్ గాని సరిగ్గా పంపింగ్ గాని చేయకపోతే, బ్లడ్ గాని సరిగ్గా పంపింగ్ చేయకపోతే మనకి హార్ట్ డిసీజెస్ వస్తాయి. మన హార్ట్ యొక్క సైజ్ ఎంత ఉంటది? పిడికిల్ని ఏమంటారు? పిడికిల్ని ఫిస్ట్ అంటారు. FIST, ఫిస్ట్ అంటారు. నెక్స్ట్ న్యూరో రీహాబిలిటేషన్ 8th వన్. న్యూరో అంటే ఏంటి? Brain. సంబంధించింది. బ్రెయిన్ కి ఏమేం జబ్బులు వస్తుంటది? స్ట్రోక్ వస్తుంటది, తల మీద పెద్ద ఇంజరీ జరుగుతుంది, ఆర్ స్పైనల్ కార్డ్ ఇంజరీ జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే న్యూరో రీహాబిలిటేషన్ అంటారు. అంటే బ్రెయిన్ ని ప్రాపర్ కండిషన్ తెచ్చేదానికి వాళ్ళు రీహాబిలిటేషన్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. నెక్స్ట్ ఆర్థోటిక్ అండ్ ప్రోస్థెటిక్ రీహాబిలిటేషన్ అంటే ఏమవుతుంది? మన లిమ్స్ గాని ఫంక్షన్ చేయకపోతే వాటిని మళ్ళీ ఫంక్షన్ చేస్తారు, ఎలాగా? ఎక్సర్సైజెస్ చేసి. నెక్స్ట్ స్పోర్ట్స్ రీహాబిలిటేషన్. ఆ వర్డ్ లోనే ఉంది స్పోర్ట్స్ అంటే. స్పోర్ట్స్ ఆడే వాళ్ళని ఎవరంటారు? అథ్లీట్స్ అంటారు. అథ్లీట్స్ కి ఎప్పుడైతే ఇంజరీస్ జరుగుతాయో వాళ్ళకి సెపరేట్ గా ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారు? స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ అంటారు. నెక్స్ట్ 11th వన్ నాకైతే అర్థం కావట్లేదు. మన 11th వన్ ఏంటి? జీరియాట్రిక్ రీహాబిలిటేషన్. సంబడి సెంట్ మెసేజ్. ఓకే, జీరియాట్రిక్ రీహాబిలిటేషన్ అంటే ఏంటి? ఓల్డ్ పీపుల్ కి ఇవ్వడం థెరపీ. Captain, your name? We have many participants. Whom shall we call? Kusuma Priya, Yes, sir. Sailaja, Sahiti. Sahiti, do you like children or old people? Sahiti, do you like? Ambika, do you like children or aged people? Anyone tell me, whom do we like? Children or aged people? Children. చిన్న పిల్లల్ని మనం హ్యాపీగా ఎత్తుకుంటాం, వాళ్ళని కిస్ చేస్తుంటాం, వాళ్ళని హక్ చేసుకుంటుంటాం, అదే వాళ్ళని చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తాం. అదే మన తాత దగ్గరికి కానీ అమ్మమ్మ దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళు బుగ్గలు పట్టుకొని నాన్న, చిచ్చి నాన్న, బుజ్జి నాన్న అంటే డు వి షో అవర్ లవ్ అండ్ కేర్ అండ్ ఎఫెక్షన్? నో, షూర్. డు వి లవ్ దెమ్ సో మచ్? సో వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి ఆ ప్రేమ ఎఫెక్షన్ లేకుండా వాళ్ళ పాపం వాళ్ళకి దే నీడ్ రీహాబిలిటేషన్ అన్నమాట. 12th వన్ ఏంటి? Pediatric rehabilitation. పీడియాట్రిక్ రీహాబిలిటేషన్. Children's. చిన్న పిల్లలకి సంబంధించిన రీహాబిలిటేషన్ ఏమంటారు? పీడియాట్రిక్ rehabilitation. 15th వన్. Pain management. పెయిన్ మేనేజ్మెంట్ క్యాన్సర్ లో కూడా వస్తుంది. క్యాన్సర్ ని ఏమంటారు? Oncology. ఆంకాలజీలో
అంటే వాళ్ళకి ఎక్సెసివ్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే పెయిన్ మేనేజ్మెంట్ రీహాబిలిటేషన్ ని ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఓకే, హ్యాండ్ థెరపీ. థెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్. హ్యాండ్ Treatment. థెరపీ అంటే ఏంటి? మన హ్యాండ్ బాగా ఫంక్షన్ చేయడానికి చేసే థెరపీ హ్యాండ్ థెరపీ అంటారు. నెక్స్ట్ 19th వన్, వొకేషనల్ రీహాబిలిటేషన్. మనం చేసే జాబ్ మనకి రీహాబిలిటేషన్ చేయాలి. అంటే కొంతమంది వాళ్ళు చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాధల్ని అవన్నీ మర్చిపోతుంటారు. గ్రూప్ థెరపీ తెలుసా? గ్రూప్ థెరపీ అంటే ఒకే దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ చేరుతుంటారు, ఒకే దగ్గర క్యాన్సర్ పీపుల్ అందరూ చేరుతుంటారు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళ బాధలను ఒక్కొక్కరు చెప్పుకొని వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా ఉంటారు. దాన్ని ఏమంటారు? గ్రూప్ థెరపీ అంటారు. 23rd వన్ ఏంటి? aquatic therapy. ఆక్వాటిక్ థెరపీ. ఆక్వాటిక్ థెరపీ అంటే ఏంటి? Water treatment. వాటర్ లో ఇచ్చే థెరపీ. వాటర్ లో ఇచ్చే ట్రీట్మెంట్. ఇప్పుడు ఒకసారి మన రీహాబిలిటేషన్ టెక్నిక్స్ అన్ని చదివేద్దామా? Yeah, tell me. Physical therapy. Physical therapy. Therapy. థెరపీ, Occupational therapy. Aquatic therapy. Speech therapy. స్పీచ్ థెరపీ, Aquatic therapy. థెరపీ, Pulmonary rehabilitation. కార్డియక్ రీహాబిలిటేషన్, న్యూరో రీహాబిలిటేషన్, Neuro rehabilitation. Orthotic and స్పోర్ట్స్ రీహాబిలిటేషన్, sports rehabilitation. Geriatric rehabilitation. Pain management. వండర్ఫుల్. somebody said pain management. Very good. నెక్స్ట్ Hand పేజ్ స్క్రోల్ therapy. చేయకుండానే చెప్పావు. వెరీ గుడ్. హ్యాండ్ థెరపీ. Vocational rehabilitation. Group therapy. ఇంకేదో ఒక్కటి ఉంది కదా, Vocational rehabilitation. ఆక్వాటిక్ థెరపీ. అక్వాటిక్ థెరపీ. ఓకే, సో ఇలాంటి రకరకాల థెరపీస్ అన్ని ఉన్నాయి. లాస్ట్ వన్ కూడా ఒకసారి చూడండి. హోమ్ మోడిఫికేషన్ అంటే మన ఇల్లుని నీట్ గా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ పేషెంట్ ఆ ఎన్విరాన్మెంట్ కి సెట్ అయ్యేటట్టు. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. సో నెక్స్ట్ టాపిక్ విల్ బి ఈఎన్టీ విచ్ విల్ డీల్ టుమారో. సో ఈ రోజు టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. యా, ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఎనీ డౌట్స్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. మీరు డౌట్స్ అడగకపోతే నేను మిమ్మల్ని ఇప్పుడు డౌట్స్ అడుగుతాను అనమాట. చెప్పిన టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఐ ప్రెటీ ష్యూర్. ఎస్ సార్. ఓకే, సో ఐ డూ వన్ థింగ్. ఒకసారి నేను ఒక బుక్ ని చూపిస్తున్నాను. ఆ బుక్ అనేది ఏ యాప్ లో నేను చూపిస్తున్నాను? కిండిల్, KINDLE. ఒకసారి చూడండి, మళ్ళీ చూపిస్తాను. KINDLE, కిండిల్ అనే యాప్ లో ఆ బుక్ అవైలబుల్ ఉంటుంది. జైన్, సో యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. కిండిల్ యాప్ లో మనకి బుక్ ఉంది. మీరు ఈ బుక్ నేను షేర్ చేయలేదు ఈరోజు. టోటల్ 3 days కంటెంట్ షేర్ చేస్తాను. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. సో we will just go through very very quickly. సో ఇప్పటి వరకు మనం ఏం కంప్లీట్ చేస్తాం అనేది ఒకసారి ఫాస్ట్ గా రీకలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. we will not waste much time. Okay, 7 and we started. First thing is we started cardiology. That is I think the third one. 1 and 2 వచ్చి introduction ఉంటుంది. First one cardiology, second one dermatology. No, yeah. Okay, this is what cardiology. So cardiology అంటే ఐడియా ఉంది కదా? Yes. ఎస్ సార్. Yes, sir. ఓకే, నా ఫాస్ట్ గా కార్డియాలజీలో వచ్చే కామన్ డిసీజెస్ ఏంటి చెప్పండి. యూ కెన్ జస్ట్ మనకి రీకలెక్ట్ అయిన డిసీజెస్ స్క్రీన్ షేరింగ్ ఇస్తుంటాను, మీరు చెప్పండి. Pulmonary hypertension. పల్మనరీ హైపర్ టెన్షన్ అండ్ Endocarditis. ఓకే, మనం చెప్పగలిగే మీనింగ్స్ చెప్తాం అనమాట. రుమాటిక్ హార్ట్ డిజీజ్. ఓకే, నెక్స్ట్. ఓకే, వాట్ ఆర్ ద వేరియస్ టెస్ట్? ECG. ECG.
యా Stress echo. test. Endocardiogram. Echocardiogram. Echocardiogram. MRI, echocardiogram, electrocardiogram, Cardiac. Coronary angiogram. Nuclear stress test. ఓకే MRI. ఎంఆర్ఐ, సిటి, బ్లడ్ CT. టెస్ట్. Blood test. టేబుల్ టెస్ట్ అంటే ఐడియా ఉందమ్మా? టిల్ట్ టేబుల్ అంటే టేబుల్ ని వాల్చినట్టు ఉంటది చెప్పాను కదా. Yes, sir. ఆ అలాగా మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు నేను మీకు నోట్స్ షేర్ చేస్తాను. ఈ నోట్స్ షేర్ చేసిన తర్వాత మనకు వచ్చిన వర్డ్స్ ని బాగా చదువుకోండి. Zain, I'll tell you a small thing. బాగా వినండి. Are you listening, everyone? This is a very, very useful thing. Yes, sir. There are three categories of people. మూడు categories of people ఉంటారు. One who knows not and knows not what he knows not. He is a fool, shun him. కొంతమందికి ఏమీ తెలియదు. వాళ్ళకి ఏమీ తెలియదు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు దేనికి పనికిరాని వెధవలు, వాళ్ళని దూరంగా పెడతాం. One who knows not and knows not what he knows not. He is a fool, shun him. Second category people under one who knows not and knows what he knows not. He is a learner, teach him. One who knows not అంటే వాళ్ళకి తెలియదు, and knows what he knows not వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఏమి తెలుసో తెలుసు, వాళ్ళకి ఏమి తెలియదో తెలుసు. మీకు మలయాళం తెలుసు ఎవరికైనా? No, sir. No, sir. తమిళ్ తెలియమా? తమిళ్ తెలియమా? No, sir. No, sir. నాకు ఒక పదం తప్పితే ఇంక తమిళ్లో ఏం తెలియదు మా. సో ఇలాగా మనకేమి తెలుసు, మనకేమి తెలియదు, మనకు తెలుసుకోవాలి. వాళ్ళని ఏమంటారు? లెర్నర్స్ అంటారు, నేర్చుకునే వాళ్ళు. ఓకే, ద థర్డ్ కేటగిరీ ఇస్ వన్ హూ నోస్ అండ్ నోస్ వాట్ హీ నోస్ ఇస్ స్కాలర్. వీళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. వాళ్ళు పెద్ద మేధావులు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏ కేటగిరీలో ఉన్నాం? సెకండ్ కేటగిరీలో ఉన్నాం. మనకి కొన్ని తెలుసు, మనకి కొన్ని తెలియదు. మనకి తెలిసిన వాటిని ఒకసారి బాగా చూసుకొని తెలియని వాటిని ఇంకొకసారి చదువుకోవాలి. అర్థమైందా? సో దట్ ఈస్ ద బేసిక్ డ్యూటీ ఆఫ్ ఎ లెర్నర్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు నోట్స్ ని షేర్ చేస్తాను. నోట్స్ ని షేర్ చేసిన తర్వాత ఒకసారి మనకు వచ్చిన పదాలు, చెప్పిన పదాలు, ఈజీ ఉన్న వర్డ్స్ ని ఫస్ట్ చదువుకుంటే వెళ్ళిపోండి. అప్పుడు మన బ్రెయిన్ ఏమవుతుందంటే స్లోగా ట్యూన్ అయిపోతుంది. సో నాకు ఇది వచ్చు అని ఒక ట్యూన్ అయినప్పుడు మిగతా ఈజీగా నేర్చుకుంటారు. మనకు మెడికల్ టెర్మినాలజీలో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లో కావాల్సింది మెయిన్ గా ఆ టెర్మినాలజీ పదాలు నేర్చుకుంటే చాలు.